హార్టికల్చర్ ఉంది. హార్టికల్చర్ అనేది అంటే వాట్ ఇది అంటే అడిషనల్ కవరేజ్ ఎంత యాడ్ అయినట్టు మనకి అడిషనల్ 45 lakhs ఏపీ పేపర్ మిల్స్ ఉంటాయి. ఏపీ పేపర్ మిల్స్ లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ దిస్ అడిషన్ ఇది ఈ 101% ఆఫ్ ప్లాంటేషన్ దాంట్లో మీరు చేసిన దాంట్లో చేయడం వల్ల వాట్ ఈస్ ద అడిషనల్ ఏరియా విచ్ ఇస్ కవర్డ్ అంటే అంత ముందు ఏరియా కలెక్టర్ ఫర్ బోత్ ద డిస్ట్రిక్ట్స్ అందుకోసం చేస్తాము. ఇప్పుడు వచ్చి వెళ్ళాము. సో సరే అయితే ఇప్పుడు స్ట్రాటజీ నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రిపేర్ చేయవలసింది ఏంటంటే ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి. యాక్షన్ ప్లాన్ ఇన్ ద సెన్స్ మనకి టోటల్గా ఫారెస్ట్ కవరేజ్ ఎంత ఉన్నదనే దాని మీద మీ దగ్గర స్టాటిస్టిక్స్ ఉంటాయి. తర్వాత ఏ ఏరియాస్లో మనం చేయవచ్చు అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐఎస్ఎస్ని ఎవరైనా వచ్చారా? ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా మీ దగ్గర. సో ఇండస్ట్రియల్ మీకు 25,000 acres ఆఫ్ ల్యాండ్ ఏపీఐఎస్ఎస్కి ఇచ్చాము విచ్ ఇస్ సింప్లీ బ్యారన్. సో దాని మీద మీరు ఏదైనా ఈ రోడ్ నెట్వర్క్స్ అవి చేసుకుంటే ఉంటే కనుక సైడ్ ప్లాంటేషన్ చేయడం అనేది ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటే అదొకటి ఆ ఏరియా ఒకటి కవర్ అవుతుంది. సో అది తర్వాత బిగ్గర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటాయో మేక్ దెమ్ ఇండస్ట్రియల్ ఓనర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫారెస్ట్ కవరేజ్ 3 కవరేజ్కి వాళ్ళు పెట్టాలి అని అంటే కనుక మనం చేయవలసింది ఏంటంటే మనం చెప్పే వదిలేయడమే కాకుండా యాజ్ ఆఫ్ నౌ టుడే ఎంత పర్సంటేజ్ ఆఫ్ కవరేజ్ ఉంది అండ్ ఈ ఇయర్ వాళ్ళు ఎన్ని ట్రీస్ చేస్తారు లేదా ఈ నెంబర్ టైపు తీసుకుంటే దెన్ అక్కడి నుంచి మనకు వస్తుంది. అది ఫ్రమ్ యువర్ సైడ్ ఇంక్రీజ్ చేయడం కాబట్టి. రెండోది మీరు నెక్స్ట్ మనకున్న ఇంట్లో ఇచ్చినటువంటి ఇంటర్వెన్షన్స్ చూస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 700 నుంచి 800 ట్యాంక్స్ ఉన్నాయి. ట్యాంక్స్ మీద కూడా బండ్ స్ట్రెంథనింగ్ కోసం మనము ట్రీస్ కూడా చేయొచ్చు దట్ ఫ్రమ్ దట్ డిపార్ట్మెంట్. సో అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళు ఉంటే కనుక ఈ డిపిఓ వాళ్ళందరూ కూడా అసలు యాక్చువల్గా ఈ పంచాయతీ రోడ్ సైడ్స్ కూడా మనం ఆ ప్లాంటేషన్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు అనేది వాళ్ళు కూడా మన ప్రపోజల్ ఇవ్వాలి. దాన్ని పక్కన పెట్టేసాడు. వాట్ ఐ వాంట్ ఈస్ దట్ ది అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ అది ఇస్తే దాన్ని ఏదో రకంగా డోమానో లేకపోతే ఎక్సో వైఓ జెడ్ నేను ఏదో ఒక చేస్తాం. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో స్పాన్సరింగ్ ట్రీస్ అండ్ అదర్ మెటీరియల్ అనేది ఇట్ ఈస్ మై హెడేక్ అండ్ ఆల్సో డిఎఫ్ఓ మేము చూసుకుంటూ ఉంటాం. What I want is that the space which is available in your department అది మనకి ఇవ్వాలి. ఇస్తే ఇది మీరు ఒక టైం లైన్ పెట్టండి. టైం లైన్ పెట్టి మేబీ అయితే ఇంకో 1 week 2 weeks టైం ఇవ్వండి. 2 weeksలో టోటల్గా లైక్ యూసెఫ్ అమ్మ ఈ స్కూల్స్ దాంట్లో కూడా ఎన్ని ట్రీస్ మనం చేయవచ్చు ఎంత ఏ టైప్ చేసుకోవచ్చు అని చెప్పేసి డిమాండ్ వస్తే దెన్ టేకింగ్ ది టోటల్ డిమాండ్ దట్స్ వాట్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్. మీకు కూడా చెప్పచ్చు మనకి యాక్చువల్గా అయితే టోటల్ డిమాండ్ డిపార్ట్మెంట్ వైజ్ డిమాండ్ మనం తీసుకుంటే కనుక ఈవెన్ కోస్టల్ ఏరియాలో ఎంత డిమాండ్ ఉంది అవంతా తీసుకుంటే అది దట్ విల్ బి అవర్ టార్గెట్.